So, మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి first start with service. నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి. We should start our journey from the point of I. అది ఎట్లా చేరేదని ముందు నేను చెప్తాను. Bhagavan will tell us in due course of time. కనుక So, మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది. You earn లోకంలో this ఎంతో మంది ఉంటున్నారు, In the world ఎన్నో there are లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది. There are countless number of people outside world. You are really fortunate to be here. ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచు. Make use of this fortune, good luck conferred, దానిని మీరు 10 మందికి కూడా పంచండి. and share this joy with everybody. జగత్తునే సేవించండి. Serve the whole world. మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ అధికారం కోసం We పుట్టలేదు. are born in this world to serve, not for authority. ఈ అథారిటీ ఏమిటి? ఈ అథారిటీ What is this authority? మనం సేవించడం కోసమని పుట్టాము. In fact, we are born to serve. భగవంతుడు పుట్టించిందేదంతా కూడా సేవ కోసమని పుట్టించాడు. In fact, God's creation is for service. కనుక సర్వీస్ కోసమని మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి. Understand the truth that we are born to serve. సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు. It's not government service or సర్వీస్ official ఏమైనా service. మీరు చేసుకోండి. You can serve it that way. విశ్వ సర్వీసు, మానవ సర్వీసే మన సర్వీస్. And the real service is serving the humanity, human service. బీదలను ఆదుకోండి, And help the poor and రోగులను forlorn. మీరు ఎంతైనా ఉపకారం చేయండి. And help the sick. శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి. And help those who are weak. ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవటం కోసం You కాదు. earn and amass wealth and just go by that money. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Understand there are many poor and needy people outside. ఎన్ని బాధలు పడుతుంటారు. There are many suffering people. అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన We should go to the rescue. అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం. Then only we will be liberated. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు. Spirituality is not a special field. నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్. Spirituality is a way of life. మన ప్రత్యేకించినటువంటిది కాదు. It's not separate from our life. మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి. In fact, to get a degree, you should కానీ study one దీనికి ఏ subject. సబ్జెక్టు లేదు. But there's no subject సబ్జెక్ట్ ఒకటే ఒకటి. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్. here. In spirituality, there's only one subject, the subject of love. ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి. Then once you develop love, all other subjects will follow. కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి. You are the embodiments of love. సర్వీస్ని పెంచుకోండి. Serve people. అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది. Then you will be ఇంకా successful. ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, అది సహజమే. Youngsters will have many doubts. ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను. Bhagavan will give answers to your doubts. మీరు ప్రేమను అధికంగా పెంచుకోండి. And develop growth. ఎవరితోనో ద్వేషం కానీ, ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు. Don't hate anybody. ఈనాడు మానవులంతా jealous. ఆడంబరం ఆడంబరం ఆడంబరం. There's more of pomp and show today, more and more. అది మనకు పనికిరాదు. Now it's useless. హంబుల్ డివోటీస్ గా ఉండాలి. Be humble హంబుల్ devotees. సర్వెంట్ గా ఉంటుండాలి. And you should be very humble. సర్వీస్ మనం చేయాలి. And you should serve. అదే నిజమైనటువంటిది. That is the true one.